మాయ మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆనాటి ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే ఈనాడు ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తుందని పొంగులేటి తెలిపారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డైట్ ఛార్జీలు పేద పిల్లల హాస్టల్లో చదువుకునే వారికి డైట్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన కార్యక్రమం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పే కార్యక్రమం, మంచి కార్యక్రమం ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తూ, ఆనాడు ఏదైనా ఒకటి అరా మంచి కార్యక్రమాలు ఉంటే ఆ ప్రభుత్వం చేసింది అది తీసేస్తామని ఎక్కడా తీసేయలే. ప్రజలు నచ్చి మెచ్చే కార్యక్రమం అరా కొర ఆనాటి ప్రభుత్వం ఏదైనా చేస్తే అది చేస్తూ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసిన అప్పు మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1, 2 చేస్తే ఈనాడు 8, 10 పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని కళ్ళబొల్లి మాటలు చెబుతూ, కాకి కబుర్లు చెబుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఏవైతే ప్రవర్తనలు చేస్తున్నారో, ఎంత చేసినా అది పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లెల ప్రాంతంలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తుంది అంటే మంచి చేశాం కాబట్టి, ఇచ్చిన మాటను నెరవేర్చాం కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.